హాయ్ హలో నేను మీ ముకుమ్. టుడే మనము రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో మనము ఈ లెన్సెస్ పైన ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వాటిని మనము ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లోనే కాదు, ఎనీ గురుకుల ఎంట్రన్సెస్ కావచ్చు, ఏపీఆర్ జేసీసీ, తర్వాత టీఎస్ఆర్ జేసీ కావచ్చు, తర్వాత టెట్ డిఎస్సి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఈ లెన్స్ మీద ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. పాలిటెక్నిక్లో తప్పనిసరి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. కాబట్టి మనకు ఒక మార్కులు కూడా ర్యాంక్ మిస్ కావచ్చు. కాబట్టి ప్రాబ్లమ్స్ని ఎట్లా ఈజీగా చేయాలనేది మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ లెన్సెస్ మీద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ మనము కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. ఈ కాన్వెక్స్ లెన్స్కు పి అనేది ఆప్టిక్ సెంటర్. ఈ ఆప్టిక్ సెంటర్కు ఇక్కడ మనము ఆబ్జెక్ట్ను ఉంచడం జరిగింది. ఇది ఇమేజ్. ఈ ఆప్టిక్ సెంటర్ నుండి ఆబ్జెక్ట్కు మధ్య డిస్టెన్స్ని ఏమంటాం? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని. ఈ ఆప్టిక్ సెంటర్ నుండి ఇమేజ్కి మధ్య దూరాన్ని ఇమేజ్ డిస్టెన్స్ అని, అదేవిధంగా ఆప్టిక్ సెంటర్ నుండి ఫోకస్ మధ్య డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అని అంటాము. కాబట్టి ఈ ఫోకల్ లెంత్కును ఆబ్జెక్ట్ డిస్టెన్స్కు ఇమేజ్ డిస్టెన్స్కు మధ్యలో రిలేషన్షిప్ని మనం ఇచ్చినప్పుడు ఫార్ములా ఎలా రాస్తామంటే, లెన్స్లో 1/f = 1/v - 1/u. దీన్ని మనము లెన్స్ ఫార్ములా అంటాం. అదే మనకు మిర్రర్ ఫార్ములా అన్నప్పుడు ఏమిటంటే, ఈ 1/v + 1/u, ఇక్కడ ప్లస్ వస్తుంది మిర్రర్ ఫార్ములా. ఇక్కడ లెన్స్కి వచ్చేసరికి 1/v - 1/u, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఇచ్చినప్పుడు వాటి మధ్యలో రిలేషన్షిప్ని లెన్స్కి ఏంటిది 1/f = 1/v - 1/u. దీని మీద ప్రాబ్లమ్స్ మనకు ఫార్ములా బేస్ మీద కూడా మన క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ లెన్స్ ఫార్ములా అన్నాడు. ఇక్కడ మిర్రర్ ఫార్ములా అంటేనేమో ప్లస్ వస్తుంది, ఇక్కడ లెన్స్ ఫార్ములా అన్నాడు కాబట్టి 1/f = 1/v - 1/u ఇక్కడ ఉంది ఆన్సర్. అయితే ఇక్కడ 1/f = 1/v - 1/uని మనము ఎల్సిఎం చేసినట్లయితే, మనము వికి యూకి ఎల్సిఎం చేస్తే uv వస్తుంది, వికి v క్యాన్సిల్ అయితే u మిగులుతుంది కదా, u × 1 u, మైనస్ యూకు u క్యాన్సిల్ అయితే v ఉంటుంది, ఇక్కడ v × 1 v. 1/f = u - v/uv. f అంటే ఇది రివర్స్ చేసినట్లయితే ఇది కూడా రివర్స్ అవుతుంది చూడండి, uv/u - v. అంటే f = uv/u - v. అంటే ఫార్ములా ఈ విధంగా ఇస్తే కూడా కరెక్టే. అంటే మనం ఫార్ములాని మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే మనం ఈజీగా ఫార్ములా అంటే తొందరగా చేయొచ్చు. అంటే ప్రతిసారి ఇలా ఎల్సిఎం చేసేసి మనం క్యాలిక్యులేషన్ చేసిన కొంచెం లేట్ అవుతుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఫార్ములా ఇలా మార్చుకోవాలి. అదే మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలంటే vf/f - v, అదే ఇమేజ్ డిస్టెన్స్ కావాలంటే uf/f + u. ఈ విధంగా మార్చుకున్నట్లయితే మనము ఈ ఫార్ములాస్ మనం గుర్తుంచుకున్నట్లయితే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఈ ఫోర్ ఫార్ములాస్ ఏది ఇచ్చినా కూడా అక్కడ కరెక్ట్ ఆన్సరే అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. an object is placed 10 cm from converging lens of focal length 10 cm, the image is formed at a distance of అన్నాడు. అంటే కాన్వర్జింగ్ లెన్స్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. తర్వాత ఫోకల్ లెంత్ కూడా ఇచ్చాడు. మనకి ఎంత అన్నాడు? 10 సెంటీమీటర్ అన్నాడు. ఇక్కడ చూడండి, మనకి ఇమేజ్ డిస్టెన్స్ అడిగాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్ ఇచ్చేసి ఇమేజ్ డిస్టెన్స్ అన్నాడు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 10 సెంటీమీటర్ అన్నాడు, ఫోకల్ లెంత్ కూడా 10 సెంటీమీటర్ అన్నాడు. సో మనం ఇది సిమెట్రికల్ లెన్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఇస్తే 10 సెంటీమీటర్ అంటే ఫోకల్ లెంత్కి ఈక్వల్గా ఉంది. ఫోకల్ లెంత్కి ఈక్వల్ ఉంటే ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ దగ్గర ఉంటుంది. ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఏర్పడుతుంది కాన్వర్జింగ్ లెన్స్లో. మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ మనము 4th ఆప్షన్ మనం పెట్టొచ్చు. ఓకేనా? సో మనం ప్రాబ్లం కూడా చూద్దాము. ప్రాబ్లం చూసినట్లయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది? -10 సెంటీమీటర్. ఎందుకు మైనస్ తీసుకోవాలి? ఆప్టిక్ సెంటర్కు ఆబ్జెక్ట్ వైపే ఉంది కదా. తర్వాత ఫోకల్ లెంత్ ఎంత?
పాజిటివ్ 10 సెంటీమీటర్స్. ఇవి మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో చెప్పుకున్నాం సైన్ కన్వెన్షన్స్. అక్కడ చూడండి, అప్పుడు మనం v ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం అంటే uf బై u ప్లస్ ఎఫ్. ఇక్కడ u అంటే ఎంత, -10 సెంటీమీటర్స్, f అంటే 10 అండ్ u అంటే -10 ప్లస్ f అంటే +10. -10 ఇంటూ +10, -10 + 10 ఏమవుతుంది 0. అంటే సంథింగ్ బై 0 ఏమవుతుంది, ఇన్ఫినిటీ. కాబట్టి ఇమేజ్ ఇక్కడ ఏర్పడుతుంది అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఏర్పడుతుంది. కాబట్టి ఆన్సర్ 4th ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనము నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే, ఇఫ్ 40 సెంటీమీటర్ ఈచ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్సెస్ రెస్పెక్టివ్లీ ఫర్ కాన్వెక్స్ లెన్స్, దెన్ ద ఫోకల్ లెంత్ ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 40 సెంటీమీటర్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ కూడా 40 సెంటీమీటర్ ఇచ్చేసి మనకు ఫోకల్ లెంత్ ని కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అన్నాడు, కాన్వెక్స్ లెన్స్ లో 40 సెంటీమీటర్ అన్నాడు. ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఎంత అన్నాడు, 40 సెంటీమీటర్ అన్నాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా 40 సెంటీమీటర్, ఇమేజ్ డిస్టెన్స్ 40 సెంటీమీటర్. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడున్నప్పుడు ఏర్పడుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే ఏర్పడుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉన్నట్లయితే ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది కదా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయినప్పుడు మరి ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది, 40/2. 40/2 అంటే ఎంత అవుతుంది, 20 సెంటీమీటర్. సో ఆన్సర్ని మనము ఈ విధంగా 20 సెంటీమీటర్ అని పెట్టొచ్చు. ఒకసారి మనము లెన్స్ ఫార్ములా ఆధారంగా మనం చేసి చూద్దాము. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏం తీసుకున్నాం, -40 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -40 సెంటీమీటర్. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, +40 సెంటీమీటర్. మరి మనకు ఫోకల్ లెంత్ ఎంత, uv బై u మైనస్ v. ఫార్ములా గుర్తుంచుకోండి. సో మనకు u ఎంత, -40 ఇంటూ v కూడా 40. u అంటే -40 మైనస్ 40కి 40. పైనది ఏం క్యాలిక్యులేట్ చేయకండి, అలానే ఉంచండి. -40 మొత్తం ఎంత అవుతుంది, -80. మైనస్ క్యాన్సల్. 41 జా 42 జా 2 1 జా 2 2 జా 2 0. ఎంత వచ్చింది ఆన్సర్, 20 సెంటీమీటర్. ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్ వచ్చింది కదా. సో మనకు ఆన్సర్ ఎంత, 20 సెంటీమీటర్. సో మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, లేకుంటే ఈ విధంగా కూడా అండర్స్టాండింగ్ అంటే మనకి ఇంత క్యాలిక్యులేషన్ ఇచ్చిన టైం పడుతుంది కాబట్టి మనం ఈ విధంగా కూడా ఆలోచించి చేయొచ్చు. సెకండ్లలో ఆన్సర్ని అయితే గుర్తించవచ్చు. ఇక్కడ ఇంకా మళ్ళీ 4th ప్రాబ్లం చూడండి. ఇక్కడ an image is formed at a distance of 30 centimeter from the center of convex lens of focal length 15 centimeter. ఇక్కడ ఏం లెన్స్ అని ఇచ్చాడు, కాన్వెక్స్ లెన్స్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చేసిండు, ఫోకల్ లెంత్ అన్నాడు. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ లో ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఇచ్చేసి మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని కనుక్కోమన్నాడు. ఇక్కడ కూడా దాన్ని మనం చూడంగానే ఆన్సర్ అయితే పెట్టొచ్చు. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అన్నాడు, 30 సెంటీమీటర్ అన్నాడు. తర్వాత ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు, 15 సెంటీమీటర్. చూడండి, ఇక్కడ ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఇమేజ్ డిస్టెన్స్ 30 సెంటీమీటర్. అంటే ఫోకల్ లెంత్ కు డబుల్ ఉంది కదా. అంటే ఇమేజ్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఏర్పడుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే ఉండాలి. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా 30 సెంటీమీటరే ఉండాలి. కాబట్టి ఆన్సర్ 30 సెంటీమీటర్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, 30 సెంటీమీటర్. ఇది పాజిటివ్ తీసుకుంటాం కదా. తర్వాత ఫోకల్ లెంత్ ఎంత, 15 సెంటీమీటర్. ఇది కూడా పాజిటివే, లెన్స్ కట్ వైపు ఉన్నాయి కాబట్టి. సో మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలి కాబట్టి vf బై f మైనస్ v ఈ ఫార్ములా యూజ్ చేయండి ఇక్కడ. సో v అంటే ఎంత, 30 సెంటీమీటర్, f అంటే 15 అండ్ f మైనస్ 15 మైనస్ v అంటే ఎంత, -30. ఇగో 30 ఇంటూ 15 బై 15 మైనస్ 30 ఎంత, -50. 15కు 15 క్యాన్సల్,
ఇక్కడ ఏముంటుంది -30. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ -30. మైనస్ అంటే లెన్స్కు ఇటువైపు ఉంటుందని చెప్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఇట్స్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్సెస్ ఈక్వల్. అంటే కాన్వెక్స్ లెన్స్లో ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. వాటిని ఏమనుకున్నాడు, ఎక్స్ అనుకోమన్నాడు. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ సేమ్ ఉన్నాయి. ద ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కదా. అయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్స్ అనుకోమన్నాడు, ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఎక్స్ అనుకోమన్నాడు కదా. ఫోకల్ లెంత్ ఏమవుతుంది, ఇమేజ్ డిస్టెన్స్ ఇక్కడ ఇవి రెండు సేమ్ ఉన్నాయంటే ఈ రెండు సేమ్ ఎప్పుడు ఉంటాయి, ఇది సి మీద ఉన్నప్పుడు ఇది కూడా ఇమేజ్ కూడా సి మీద ఉండాలి. సి మీద ఉన్నది అంటే ఏంటిది, ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్లో ఫోకల్ లెంత్ హాఫ్ ఉంటుంది కదా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్స్ అయినప్పుడు ఎఫ్ ఏమవుతుంది, x/2 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, x/2. కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. సో మనం ఫార్ములా ప్రకారం చూద్దాము. u ఎంత, -x, v ఎంత, x. ఇక్కడ f ఈజ్ ఈక్వల్ టు uv/u మైనస్ v. u అంటే ఎంత, -x, v అంటే +x, u అంటే ఇక్కడ -x, ఇక్కడ మైనస్ v అంటే x. పైన -x ఇంటూ x అలానే ఉంచుకోండి. -x మొత్తం ఎంత అవుతుంది, -2x అవుతుంది. x క్యాన్సల్, మైనస్ క్యాన్సల్, ఏమైంది, x/2. సో నౌ f ఈజ్ ఈక్వల్ x/2. క్యాల్కులేషన్ కూడా అంతే వచ్చింది కదా, x/2. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇక్కడ an image is formed at a distance of 60 cm from the center of convex lens. When the object distance is 30 cm, the focal length of the lens అన్నాడు. కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ డిస్టెన్స్ 60 cm అన్నాడు, అదేవిధంగా ఆబ్జెక్ట్ 30 cm అన్నాడు. మనకు ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు. ఈ ప్రాబ్లం చేసేసి అయితే ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి, ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటే మనకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాయి కదా. సో మనకు లెన్స్ మేకర్ ఫార్ములా కూడా మనకు వస్తుంది. ఇలా లెన్స్ ఉన్నప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఇచ్చినప్పుడు అంటే రేడియస్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటిదంటే 1/f ఈజ్ ఈక్వల్ n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఈ ఫార్ములా ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ 1/f ఈజ్ ఈక్వల్ n-1 ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మనకి ఏముండాలి, మైనస్ ఉండాలి. 1/f ఈజ్ ఈక్వల్ n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది. కాదు, ఇక్కడ మైనస్ ఉండాలి, ఇక్కడ కూడా మైనస్ ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. కరెక్ట్, మనకి ఇక్కడ మైనస్, ఇక్కడ కూడా మైనస్ ఉండాలి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని మీద మనకు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇక్కడ 8th క్వశ్చన్ చూడండి. ఇక్కడ వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇఫ్ r is the radius of curvature and n is the refractive index. అంటే ఇక్కడ మనకు ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడు, దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n, దాని ఫోకల్ లెంత్ f అండ్ r is రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చారు. ఇక్కడ అంటే ఇక్కడ రెండు కర్వ్స్ ఉండవు, రెండు కర్వ్స్ ఉన్నప్పుడు ఒక రేడియస్ ఉంటుంది, ఇంకో రేడియస్ ప్లేన్ ఉంటుంది కాబట్టి దాని యొక్క రేడియస్ ఏమవుతుంది, ఇన్ఫినిట్ అవుతుంది. ఇక్కడ చూడండి 1/f ఈజ్ ఈక్వల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n-1. ఫస్ట్ r1, ఈ r1 ఈజ్ ఈక్వల్ టు r2 ఏమైంది, ప్లేన్ సర్ఫేస్ కాబట్టి దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అవుతుంది, ఇన్ఫినిట్ అవుతుంది. ఇన్ఫినిట్ అంటే 1/∞ ఏమవుతుంది, 0. అంటే 1/r, దిస్ ఈజ్ ద 0. అప్పుడు 1/f ఈజ్ ఈక్వల్ n-1 ఇంటూ 1/r. 1/f ఈజ్ ఈక్వల్ టు n-1/r. ఇక్కడ మనం fని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, r/n-1. దిస్ ఇస్ ద ఆన్సర్. f ఈజ్ ఈక్వల్ టు r/n-1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, n-1/r కూడా ఉంది చూడండి ఇక్కడ ఆన్సర్. సో మనం ఇక్కడికి వచ్చినప్పుడే పెట్టేసినాం, ఇది అవుతుంది. కానీ మనకి ఏం కావాలి, r/n-1
1. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ డబుల్ కాన్కేవ్ లెన్స్ kept in air with two spherical surfaces of radii r1 is equal to 30 cm, r2 equal to 60 cm and refractive index of glass is n is equal to 1.5. ఇక్కడ మనకు కాన్కేవ్ లెన్స్ యొక్క రాడియస్ ఇచ్చాడు, లెన్స్ ఏమి ఇచ్చాడు, కాన్కేవ్ ఇచ్చాడు, వాటి యొక్క రాడియస్ r1 ఈక్వల్ 30 సెంటీమీటర్, r2 ఈక్వల్ 60 సెంటీమీటర్ ఇచ్చాడు, దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఇచ్చాడు 1.5. ఇది ఎక్కడ ఉంది అన్నారు, ఎయిర్ లో ఉంది అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు మనకి ఇక్కడ, ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు. అంటే మనకి ఇక్కడ లెన్స్ మేకర్ ఫార్ములానే వాడాల్సి ఉంటుంది. ఫస్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఇచ్చాడు, 30 సెంటీమీటర్. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆబ్జెక్ట్ వైపే ఉంటుంది కాబట్టి ఇది -30 సెంటీమీటర్. అదేవిధంగా r2 ఎంత, +60 సెంటీమీటర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 ఇచ్చాడు. కాబట్టి మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే n అంటే 1.5 - 1 ఇంటూ 1/r1 అంటే ఎంత, -30, -1/r2 అంటే ఎంత, 60 సెంటీమీటర్. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ 1.5 - 1 అంటే ఎంత, 0.5 ఇంటూ ఎల్సిఎం చేస్తే 30కి 60కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 60. 32 జా 60 కాబట్టి 2 × 1 -2, ఇగో మైనస్ 60కి 60 పోతే 1 కదా, 1 × 1 1. ఎల్సిఎం చూడండి, కొంచెం ఎల్సిఎం చేసేసుకోండి. రైట్, -2 - 1 ఎంత అవుతుంది, -3/60. 3 1 జా 3 2 జా 3 0. ఇక్కడ -1 × 0.5 -0.5/20. సో మనం ఇక్కడ -5/200, 5 1 జా 5 4 జా 5 0 జా ఎంత వస్తుంది, -1/40. ఇదేది 1/f ఈజ్ ఈక్వల్, మరి f ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, -40 సెంటీమీటర్. సో మనం ఆన్సర్ ఏంటిది, -40 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ ప్రాబ్లం, ద రాడీ కర్వేచర్స్ ఆఫ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఆర్ 10 సెంటీమీటర్ అండ్ 10 సెంటీమీటర్. ఇట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 1.5. ద ఫోకల్ లెంత్ ఈజ్, ఇక్కడ కూడా మనకి ఏమన్నా అంటే అయితే ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడు. ఇంతకుముందు మన కాన్కేవ్ లెన్స్ అన్నాడు, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడు, దానికి 2 రేడియస్ ఇచ్చాడు, తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చిండు. మనకి ఏం కనుక్కోమన్నాడు, ఫోకల్ లెంత్. ఫస్ట్ 2 ఈక్వల్ రేడియస్ ఇచ్చాడు కదా, ఈక్వల్ రేడియస్ ఇచ్చినప్పుడు ఒకటి r1 ఒకటి r2. r1 ఎప్పుడు కూడా మనకు ప్లస్ ఏ ఉంటుంది, ఇటువైపు అన్ని ప్లస్ ఉంటుంది, ఇటువైపు మైనస్ ఉంటుంది. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు, మనకు ఫోకల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, 1.5 - 1 1/r1. r1 అంటే ఎంత, 10 సెంటీమీటర్స్. ఇక్కడ -1/r2 అంటే ఎంత, -10 సెంటీమీటర్స్. ఇక్కడ 1.5 - 1 అంటే ఎంత, 0.5 ఇంటూ ఇక్కడ 1/10, -1/10. 0.5 ఇంటూ డినామినేటర్స్ ఏమేమి ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ని యాడ్ చేయండి. 1 + 1 2/10, 2 1 జా 2 5 జా. ఇది 0.5/5 కాబట్టి దీన్ని మనం 5 రాసేసుకొని దీన్ని 50 రాసేసుకోవచ్చు కదా. 5 1 జా 50. సో ఇది 1/f ఈజ్ ఈక్వల్, అంటే 1/f ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/10. నౌ f ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఏంటిది, ఫోకల్ లెంత్ f ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. ఇక్కడ మీరు చూడండి, మనకి ఇక్కడ 1/10 అనేది 0.1 కూడా వస్తుంది కదా. కాబట్టి మనం 1/f ఈజ్ ఈక్వల్ 0.1, ఇక్కడ ఆన్సర్లో 0.1 కూడా ఉంది, కానీ ఇది కాదు ఆన్సర్. మనకు కావాల్సింది ఏంటి, 1/f కాదు, f ఫోకల్ లెంత్ కావాలి కదా. f ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. సో మనం ఆన్సర్ని ఈ విధంగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో మనకు ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, తర్వాత ఫార్ములాస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పనికి వస్తాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒకసారి నోట్ చేసేసుకుని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా, రైట్. ఇది సెకండ్ చాప్టర్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకే, రైట్.